హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ చూపిస్తానండి. అదే ఆలూ బజ్జీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు, లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా మనం గబుక్కుని ఏదైనా చేయాలన్నప్పుడు కూడా ఇది ఈజీగా చేసేయచ్చు 5-10 మినిట్స్లో. బంగాళదుంపలు అంటే మన అందరి దగ్గర ఉంటాయి అవి. సో మనం ఈజీగా ఎవరికన్నా చాలా టేస్టీగా చేసి పెట్టచ్చు. మనకి ఆలూ బజ్జీకి కావాల్సినవి వాము 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, చిటికుడు బేకింగ్ సోడా, చిటికుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 బంగాళదుంపలు కావాలి. బంగాళదుంపల్ని ఇప్పుడు పీల్ చేసుకుని వాటిని వాటర్లో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వాటిని మరీ లావుగా మరీ పలుచగా కాకుండా సామాన్యంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బజ్జీలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప స్లైసెస్ని వాటర్లో వేసి ఉంచుకోవాలండి, లేకపోతే కలర్ మారిపోతాయి వాటర్లో వేయకపోతే. ఇప్పుడు శనగపిండిలో వాము, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, కొత్తిమీర, సాల్ట్, బేకింగ్ సోడా అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందు వాటర్ వేయకూడదండి. ముందు ఇవన్నీ బాగా కలుపుకుని అప్పుడు ఇవన్నీ బాగా కలిసాక అప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. శనగపిండిలో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి జారుగా అయిపోతుంది పిండి. మనం కొంచెం కొంచెం వేసుకుంటే కనుక మనకి తెలుస్తూ ఉంటుంది. మరీ పలుచగా కాకుండా మరీ జారుగా కాకుండా పిండి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, పిండి ఇలా ఉండాలండి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉంటే సరిపోతుంది, మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది. మనం వాటర్లో పెట్టిన బంగాళదుంప స్లైసెస్ని ఇప్పుడు ఒక నాప్కిన్ తీసుకుని నాప్కిన్లో మనం వాటిని బాగా ఒత్తుకోవాలండి. నీరంతా మనకి నాప్కిన్ లాగేస్తుంది. అప్పుడు మనకి ఆ కోటింగ్, శనగపిండి కోటింగ్ అంతా బాగా పడుతుంది. లేకపోతే లూజ్ అయిపోతుంది అన్నమాట బంగాళదుంపకు వాటర్ ఉంటే కనుక. ఇప్పుడు ఈ బంగాళదుంప స్లైసెస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసిన శనగపిండి దాంట్లో వేసుకుని బాగా మొత్తం కోటింగ్ అంతా పట్టిలా బంగాళదుంప స్లైసెస్కి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా ఈ బంగాళదుంప స్లైసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగతా బంగాళదుంప స్లైసెస్ని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి శనగపిండిలో కోటింగ్ వేసుకుని. బజ్జీలు వేసిన 2 నిమిషాలకి ఒకసారి వాటిని తిప్పుకోవాలి. మనం ముందే తొందరగా తిప్పేసుకుంటే కనుక మనకి పిండి పిండిగా ఉండిపోతుంది. అందుకే ఒక 2-3 నిమిషాలు అయ్యాక మనం తిప్పుకుంటే మనకి ఇలా పిండి అంటుకోకుండా ఉంటుందండి ఒకదానికొకటి. బజ్జీల్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి, అటు ఇటును. లేకపోతే అంతా ఒక చోటే ఫ్రై అవుతాయి, కొన్ని చోట్ల ఫ్రై అవ్వవు. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉంటే వాటిని పైకి కిందకి ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి. బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి బజ్జీలు బాగా ఫ్రై అయ్యాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతే అండి, ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. మనం ఇందులో కొత్తిమీర, వాము అవన్నీ వేయటం వల్ల మనకి చాట్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.